హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ టీటీసీ మీద అంటే టీసీసీ మీద నాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. సో దానివల్ల నేను మీకు కొన్ని క్వశ్చన్స్కి క్లారిటీగా ఆన్సర్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణలో రీసెంట్గా డ్రాయింగ్ లోయరు హయ్యర్ మీద నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో నెంబర్ 1 ఏంటంటే, కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ ట్రెజరీ చలానా ఆన్లైన్లో ఉండట్లేదు అని. అది ఆన్లైన్లోనే ఉండాలని ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైతే మీరు చలానా కట్టాలనుకుంటున్నారో ఆ బ్యాంకుకు వెళితే ఆ బ్యాంకులో కూడా చలానా ఇస్తారు. మీరు అక్కడ అడగాలి, అడిగితే ఆ చలానా ఇస్తారు. అంటే మీరు ఎక్కడైతే మీ డిస్టిక్లో డిఈ ఆఫీస్కి అప్లై చేస్తున్నారో మీరు కంపల్సరీ ఆ బ్యాంకులో చలానా అనేది ఉంటుంది. దానికోసం మీరు ఆన్లైన్లో వెతకవసరం లేదు. ఒకవేళ ఆన్లైన్లో దొరికితే దాన్ని ప్రింట్ తీసుకోండి, లేదంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి. అలా చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఆ వీడియో చేశాను. ఆ వీడియో చేసినప్పుడు అప్పటికి నాకు చలానా దొరకలేదు. అదే నేను వీడియోలో కూడా చెప్పాను. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, అసలు ఈ డ్రాయింగ్ ఎగ్జామ్స్ లోయర్ చేస్తే చాలా, హయ్యర్ కూడా చెయ్యాలా? లోయర్ చేస్తే సరిపోతుంది కదా, ఎక్కడన్నా ప్రైవేట్ సెక్టార్లో లేదంటే నవోదయ గురుకుల్లో కొన్ని చోట్ల అడుగుతున్నారు టీచర్స్ని కాంట్రాక్ట్ బేస్ మీద. అది చేయడానికి కంప్లీట్ టీటీసీ చేయాలా? లోయర్ పాస్ అయిపోతే సరిపోతుంది కదా అని అడుగుతున్నా. అసలు మీకు చాలామందికి, కొంతమందికి తెలియంది ఏంటంటే, లోయరు హయ్యరు, లోయరు 1 ఇయర్, హయ్యరు 1 ఇయర్. ఇది 2 ఇయర్స్ కోర్స్. అసలు చాలామంది ఏమనుకుంటున్నారంటే, లోయరు రాసేస్తే పాస్ అయిపోతే ఇక డ్రాయింగ్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇదే సర్టిఫికేట్ అని అనుకుంటున్నారు. దీని తర్వాత మీరు సమ్మర్ క్యాంప్కి 42 days ట్రైనింగ్కి వెళ్ళాలి. అది టీటీసీ. సో ఆ టీటీసీకి ఎప్పుడైతే వెళతారో మీకు 42 days ట్రైనింగ్ ఇచ్చి అలా వదిలేరు. అలా వదిలేస్తారని చాలామంది అనుకుంటున్నారు. మీకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ మీరు పాస్ అయితే, ఇక్కడ మీరు లోయర్ పాస్ అయ్యారు, లోయర్ సర్టిఫికేట్ వచ్చేసింది. నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ కూడా ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ కూడా మీరు అటెండ్ అవ్వాలి. పాస్ అయితే అప్పుడు మీరు టీటీసీ అంటే దేని మీద చేసినట్టుగా, లోయర్ మీద చేసినట్టుగా మీకు సర్టిఫికేట్ ఇస్తారు. మరి అది సరిపోతుందా అంటే, మ్యాక్సిమం అయితే సరిపోతుంది. కానీ హయ్యర్ కూడా ఉంటే మీకు వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు లోయరే చేశారు, హయ్యర్ లేదు. మీరు టీటీసీ 2 years కదా, మీరు 2 సంవత్సరాలు చేయలేదు అని అక్కడ క్వశ్చన్ చేశారు అనుకో, మీ దగ్గర సర్టిఫికేట్ ఉండదు. ఇక సెకండ్, నెక్స్ట్ లెవెల్లో బిఎఫ్ఏ అడిగారు అనుకోండి, మరి టీటీసీ వాల్యూ బిఎఫ్ఏ వాల్యూ? బిఎఫ్ఏ వాల్యూ. బిఎఫ్ఏ కానీ ఎంఎఫ్ఏ అడిగారు అనుకోండి, ఎంఎఫ్ఏ వాల్యూ. ఎంఎఫ్ఏ కానీ పిహెచ్డి అడిగారు అనుకోండి, పిహెచ్డి వాల్యూ. అందుకనే ఎప్పుడైనా సరే డ్రాయింగ్ లోయర్ చేస్తే చాలు కదా అని అనుకోవద్దు. సో లోయర్ చేసి మీరు టీటీసీ సమ్మర్ క్యాంప్ కూడా ట్రైనింగ్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయితే టీటీసీ కంప్లీట్ చేసినట్టుగా సర్టిఫికేట్ ఇస్తారు. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, చాలా మందికి తెలియదు, హయ్యర్ కూడా కొంతమంది రాస్తారు, పాస్ అవుతారు కూడా. ఇప్పుడు ఏమనుకుంటారంటే, నేను లోయర్ గ్రేడ్ మీద నేను లోయర్ పాస్ అయ్యాను, సమ్మర్ క్యాంపు పాస్ అయ్యాను, హయ్యర్ కూడా పాస్ అయిపోయాను, సో టీటీసీ అయిపోయింది అని అనుకుంటారు. మరి ఇంకేముంది అనే డౌట్ ఉండొచ్చు మీకు. మీరు చేయాల్సింది ఏంటంటే, నెక్స్ట్ లెవెల్లో
ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లోయర్ చేసి సమ్మర్ క్యాంప్ అటెండ్ అయ్యి అది కూడా పాస్ అయిపోయి నెక్స్ట్ ఇయర్లో హయ్యర్ రాస్తారో ఇది వాళ్ళ కోసమే. ఎలా అంటే లోయర్ పాస్ అయ్యారు, లోయర్ గ్రేడ్ మీద మీరు సమ్మర్ క్యాంప్ వెళ్తే సర్టిఫికేట్ మీకు లోయర్ అని ఇస్తారు. ఒకసారి మీరు పాస్ అయ్యి ఉంటే, మీరు లోయర్ కూడా పాస్ అయ్యి సమ్మర్ క్యాంప్ కూడా పాస్ అయ్యి ఉంటే, హయ్యర్ చేయకుండా ఉంటే ఒకసారి మీ టీటీసీ సర్టిఫికేట్ చెక్ చేసుకోండి. దాంట్లో మీరు టీటీసీ లోయర్ గ్రేడ్ మీద చేసినట్టుగానే ఉంటుంది. మరి హయ్యర్ కూడా చేశానే నాకు ఇవ్వలేదేంటి అని డౌట్ రావచ్చు. అయితే ఇది ఇంతవరకు ఎవరు చెప్పుండరు మీకు, ఏ టీచర్ కానీ లేదంటే ఎవరు కూడా చెప్పుండరు మీకు. మీరు లోయర్ పాస్ అయ్యారు, సమ్మర్ క్యాంపుకు వెళ్ళారు, అది కూడా పాస్ అయ్యారు, హయ్యర్ కూడా రాశారు, లేదంటే లోయర్ రాశారు, హయ్యర్ రాశారు, సమ్మర్ క్యాంప్ కూడా వెళ్ళారు, టోటల్గా అన్నీ ఫినిష్ చేశారు. మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ ఇది. మీకు ఇంతవరకు అసలు ఏ డ్రాయింగ్ టీచర్ కూడా చెప్పండి, ఒకవేళ తెలిస్తే హ్యాపీ. మీ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి, సార్ నేను హయ్యర్ కూడా పాస్ అయ్యాను, సో నాకు హయ్యర్ గ్రేడ్ మీద టీటీసీ సర్టిఫికేట్ చేంజ్ చేసి ఇవ్వగలరు అని మీరు బోర్డుకి వెళ్ళి ఒక రిక్వెస్ట్ పెడితే మీ సర్టిఫికేట్ చేంజ్ చేసి మీకు హయ్యర్ గ్రేడ్ మీద టీటీసీ చేసినట్టుగా సర్టిఫికేట్ ఇస్తారు. ఇది చాలా మందికి తెలియదు. సో ఇది ప్రాసెస్. అలా చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుందా అంటే అదే చెప్తున్నాను కదా నేను. మీరు లోయర్ మీద వెళితే ఒక వాల్యూ ఇస్తారు, హయ్యర్ మీద కంప్లీట్ చేసుకొని వెళ్తే ఒక వాల్యూ ఉంటుంది, బిఎఫ్ఏ ఉంటే ఒక వాల్యూ ఉంటుంది, ఓకే, ఎంఎఫ్ఏ ఉంటే ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఎప్పుడు కూడా తగ్గదు. ఇటువంటి క్వశ్చన్స్ చాలా మందికి వస్తున్నాయి, నాకు కాల్ చేసి అడుగుతున్నారు. అందుకే నేను క్లారిఫై ఇస్తున్నాను. టీటీసీ అయిపోయింది లోయర్ మీద అని చెప్పి కామగా ఉండకండి. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. సో ఇంకా దీని మీద ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్స్లో అడగచ్చు. సో ఎప్పుడైనా సరే ఒక కోర్సు చేసినప్పుడు దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, చాలామంది చేసేది ఏంటంటే డ్రాయింగ్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసేసాను, హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామ్ రాసేసాను, పాస్ అయిపోయాను. ఎందుకంటే 50 మార్క్స్ ఉంటుంది, 20 మార్క్స్ వస్తే చాలు, పాస్ అయితే చాలా అనుకుంటాం మనం. కానీ మంచిదే, కానీ డ్రాయింగ్ ఎగ్జామ్స్ కాబట్టి 50 మార్క్స్కే పెట్టారు. సో 50 మార్క్స్లో కనీసం మనకి 30-35 వస్తాయి, లేదా 40 వస్తే ఫస్ట్ క్లాస్ వస్తాం కదా. వస్తే మీకు ఆ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాల్యూ కూడా వేరే ఉంటుంది. సో ప్రతిదీ మనం సీరియస్గా తీసుకునే అవసరం లేదు, కానీ సింపుల్గా తీసుకున్నా కూడా దాన్ని ఎలా మనం పొందాలి అనేది కూడా తెలిసి ఉండాలి. సో అందుకే ఈ రూట్ చాలా మందికి తెలియదు. ఇక నెంబర్ 3, అసలు ఈ డ్రాయింగ్ ఎగ్జామ్స్కి ఎన్ని పేపర్లు ఉంటాయి? 8 పేపర్లు ఉంటాయి. ఇది ఎవరికైనా తెలుసు. 8 పేపర్లు లోయర్కి ఉంటాయి, 8 పేపర్లు హయ్యర్కి ఉంటాయి. రెండు కలిపి ఒకే సంవత్సరంలో రాయడానికి ఉండదు. లోయర్ పాస్ అయితే హయ్యర్కి వెళ్ళాలి. సో ఇది ప్రాసెస్. ఒకేసారి 2 ఎగ్జామ్స్ రాద్దామని అనుకుంటే అలా గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు. ఎప్పుడైతే మీరు లోయర్ పాస్ అవుతారో అప్పుడే హయ్యర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే లోయర్ పాస్ అయినా నెక్స్ట్ ఇయర్ హయ్యర్ రాసుకోవాలని ఏం లేదు. మీ కన్వీనియంట్ని బట్టి మీరు లోయర్ ఇప్పుడు ఈ సంవత్సరం పాస్ అయ్యారనుకోండి, ఇప్పుడు 2023-24, అదే మీరు తర్వాత ఒక 2 years తర్వాత, 3 years తర్వాత, 4 years తర్వాత మీరు ఎప్పుడైనా హయ్యర్ రాసుకోవచ్చు. ఈ లోయర్ తర్వాత ఇమీడియట్లీ మీకు టైం ఉంటే నెక్స్ట్ వచ్చే సమ్మర్ క్యాంప్లో మీరు 42 daysలో జాయిన్ అయిపోవచ్చు, కోర్సు చేసుకోవచ్చు. ఫ్రీ ఉంటాయి, ఫ్రీగా లేనంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకే ఈ కోర్సెస్ ఏంటంటే కంటిన్యూటీ అనేది అవసరం లేదు. మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, నో ఏజ్ లిమిట్. మెయిన్ ఏంటంటే డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా, టీచర్స్ కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా చేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. ఇంకా దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి సో మీరు కమెంట్స్లో అడగచ్చు. అలాగే మీరు కోచింగ్ కావాలనుకుంటే సో మీరు ఎవరైనా కోచింగ్ కోసం నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇంకా మీకు యాజ్ ఏ టీచర్గా నేను చెప్తున్నాను, చాలా సింపుల్. లోయర్ అయితే ఎవరైనా చేసుకోగలుగుతారు. 2 subjects కొంచెం టఫ్ ఉంటాయి. ఇక అది కూడా మేము మనీ పెట్టలేము,
అనుకుంటే ఎవరైనా సరే మీరు యూట్యూబ్లో చాలామంది వీటి మీద లెసన్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యి కూడా మీరు లోయరు హయ్యరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ కోచింగ్ కావాలి, ఆ కోచింగ్ తీసుకుంటే బెటరు మీరు చెప్తారంటే నేను చెప్తాను. నామినల్ ఫీ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మీరు కమెంట్స్లో తెలియజేయచ్చు. ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే వెళ్తున్నారో లేదంటే అప్లై చేసుకుని వెళ్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అలాగే మాది ఇన్స్టిట్యూట్ ఉంది, మీరు ఏదైనా నేర్చుకోవాలంటే ప్రొఫెషనల్గా వెళ్ళాలి, ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అవ్వాలి. ఇప్పుడు ఈ లోయర్ హెయిర్కి ఏముంటుంది, ఆ పేపర్స్ ఉంటే అది ఎవరు కోచింగ్ ఎవరు మీ ఓన్గా రాసుకోవాలి. ఆ పేపర్స్ వరకే కోచింగ్ ఇస్తారు ఎవరైనా ఇచ్చినా కూడా. కానీ ఒక ప్రొఫెషనల్గా వెళ్ళడానికి వేస్ చాలా ఉంటాయి. ఒక డ్రాయింగ్ కోర్స్ చేస్తే అందులో అన్నీ చెప్పారు, సో ఏదైనా అంతే. సో మీరు కంప్లీట్గా ప్రొఫెషనల్ వెళ్ళాలంటే మా దగ్గర 6 months, 3 months, 1 year ఇలా రకరకాల కోర్సెస్ ఉంటాయి. మీరు ప్రొఫెషనల్గా వెళ్ళొచ్చు. లాస్ట్లో బ్యానర్ ఉంటుంది, వీడియో చివరిలో చూడండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.